హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఇన్ కిచెన్ వ్లాగ్స్. ఇవాల్టి డిష్ వచ్చి లూజ్ పెప్పర్ ప్రాన్స్. మీరు లూజ్ ప్రాన్స్ తిని ఉంటారు, పెప్పర్ ప్రాన్స్ తిని ఉంటారు, బట్ ఈ టూ డిఫరెంట్ టేస్ట్ మనకు ఒకే డిష్లో వస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకోవాలి, ఎందుకంటే అది వెడల్పుగా లేకపోతే నేనైతే ఫ్రెష్ ప్రాన్స్ తీసుకొచ్చి ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టా, ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. అవి కొన్ని ప్రాన్స్ తీసుకుందాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడైనా సరే ఏ ప్రాన్స్ మాత్రం ఎస్పెషలీ ప్రాన్స్ ఫ్రోజన్లో ఉన్నప్పుడు వాటిని సపరేట్ చేయాలని చూడకండి, ఎందుకంటే విరిగిపోతాయి. ప్రాన్స్ అనేది మనకి ఏ సైజులో ఉంటాయో అలా కాకుండా రెండు సగం సగమే విరిగిపోయి మనకు వస్తాయన్నమాట. దానివల్లనే ఇక్కడైతే నేను ఫ్రెష్గా ప్రాన్స్ తీసుకొచ్చి వాటిని క్లీన్ చేయించి అక్కడే తీసుకొచ్చాను. నరం ఒకటి మనం క్లీన్ చేసుకోవాలి, బట్ మిగతావన్నీ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేస్తారు. నరం కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అండ్ నేను చూపించిన విధంగా మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవడమే గైస్. సింపుల్ అండ్ డెలిషియస్ ప్రాన్స్, అసలు మీకు ప్రాన్స్ స్మెల్ కూడా రాదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక వెడల్పాటి గిన్నెలో మనం ఐస్ కట్టి ఉన్నాయి కదా నా ప్రాన్స్. ఒకవేళ నార్మల్ ప్రాన్స్ అయితే నార్మల్గా ఏ గిన్నెలైనా తీసుకోవచ్చు. ఇవి కాస్త వెడల్పాటి గిన్నెలో ఫ్రీజ్ అయ్యి ఉన్న ప్రాన్స్ని తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా, ప్రాన్స్ని మాత్రం ఎప్పుడు అవి ఇలా ఐస్ కట్టి ఉన్నప్పుడు మీరు దయచేసి సపరేట్ చేయాలని మాత్రం చూడకండి. తర్వాత అవి కట్ అయిపోతాయి. మనం కుక్ చేసుకున్నప్పుడు అవి చిన్నగా ఉన్నవి మాడిపోయి పెద్దగా ఉన్నవి ఒకలా కుక్ అలా అవ్వకూడదంటే మనం ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే కాస్త కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ నేను చూపించినవి మీడియం సైజ్ ప్రాన్స్. నేను ఒక 25 to 30 ప్రాన్స్ తీసుకున్నాను. నేను ముందుగానే 1 kg ప్రాన్స్ తెచ్చి ఇలా డీప్ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఇవి షెల్ఫ్ లైఫ్ ఒక 2 to 3 months వరకు పెట్టుకోవచ్చు, ఏం అవ్వదు. ఆల్రెడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే నీట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను నార్మల్ వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, నార్మల్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఆల్రెడీ ఫ్రీజ్ అయి ఉన్న ప్రాన్స్ డీప్ ఫ్రీజ్ ఈజీగా అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వాటర్ యాడ్ చేసిన వెంటనే చూడండి అసలు ఎంత బాగా డీప్ ఫ్రీజ్ అవుతున్నాయో. మనం గను అలానే లాగేసామంటే అవి రెండు కట్ అయిపోయి హాఫ్ అండ్ హాఫ్ అయిపోయి సరిగ్గా ఉండవు. సో ఇలా కాస్త వాటర్ వేసుకొని పెట్టుకున్నామంటే మాత్రం నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇవి డీప్ ఫ్రీజ్ అయిపోయి నార్మల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, నేను నరం క్లీన్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఒకటి మన హెల్త్ రీజన్స్, ఇంకొకటి ఏంటంటే ఆ నర్వ్ అలానే ఉండడం వల్ల కొంతమంది తీయకపోయినా పర్లేదు, మీ ఇష్టం, బట్ మనకు టేస్ట్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. కాస్త ఎందుకో తినేటప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి ప్రాన్స్ చేదొచ్చినట్టు అనిపిస్తుంది కదా, అది దీనివల్లనే. ఈ నరం తీయకపోతే ప్రాన్స్ అనేవి అట్లే కాస్త చేదు అనిపిస్తాయి అన్నమాట. కాబట్టి మనం నరం కింద పైన రెండు పక్కల తీయాలి. ఒక్కొక్కసారి మనకు పైన నర్వ్ బయటకు కనిపించదు నరం అనేది, కానీ మనం కట్ చేసి తీసుకోవాలి. అన్ని ప్రాన్స్ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ప్రాన్స్ స్మెల్ రాకుండా ఉండాలంటే దాంట్లోకి పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి ఒక 1 hour సైడ్కి పెట్టి మినిమం 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి గైస్. నేను చూపించినట్టు నీట్గా ఫస్టే మనం నరం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసి వెంటనే మనం పసుపు, ఉప్పు, నిమ్మకాయ కూడా చాలా వేయాలి. చాలామంది అనుకుంటారు అది వేయడం వల్ల ప్రాన్స్ టేస్ట్ వెళ్ళిపోతాయి, అలా ఏం వెళ్ళదు. స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయన్నమాట ప్రాన్స్ అనేవి. ఎప్పుడు కూడా నిమ్మకాయ వేయడం వల్ల, లేకపోతే వెనిగర్, చాలామంది వెనిగర్ యూస్ చేస్తారు. ఇలాంటివి యూస్ చేయడం వల్ల మీకు టేస్ట్ ఏం వెళ్ళిపోదు, కానీ బట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నేను చూపించినట్టు నీట్గా పిండేసుకొని ఒక 1 hour మినిమం పక్కకు పెట్టేసుకోండి గైస్. సైడ్కి నీట్గా మిక్స్ చేసుకొని పెట్టండి, అలానే పెట్టద్దు, నీట్గా మిక్స్ చేసుకొని పెట్టండి. ఇలా ఉండాలన్నమాట ప్రాన్స్. ప్రతి ప్రాన్కి నీట్గా నిమ్మకాయ, ఉప్పు అండ్ పసుపు అనేది నీట్గా పట్టాలి. సో మనం పక్కన పెట్టేసుకుందాం కాసేపు, అట్లీస్ట్ ఒక 1 hour అయినా పెడితే ఆ కాస్త స్మెల్ అనేది తగ్గుతుంది. దాని తర్వాత ఇలా మనం ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ప్రాన్స్ని. ఒకసారి కాదు, 2-3 సార్లు నీట్గా ప్రతి ప్రాను చూసి నీట్గా క్లీన్ చేసేసుకుందాం గైస్. ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన నిమ్మకాయ, ఉప్పు, పసుపు, ఆ ఫ్లేవర్ అనేది మనం 2-3 సార్లు కడిగిన తర్వాత స్మెల్ వెళ్ళిపోతుంది. అండ్ ఆ ఉప్పు టేస్ట్ ఏవైతే ఉంటాయో అన్నీ వెళ్ళిపోతాయి. సో దట్ మనకు ప్రాసెస్ మళ్ళీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి కడిగితే సరిపోదు, అట్లీస్ట్ అంటే ఒక 2-3 సార్లు అయినా నీట్గా వాష్ చేసుకోవాలి నిమ్మకాయ, ఉప్పు అన్నీ వేసిన తర్వాత. నెక్స్ట్ మనం మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జస్ట్ 1 tablespoon ఆఫ్ పసుపు అనేది మనం వేయడం వల్ల
ప్రాన్స్ కలర్ కాస్త ఎల్లో ఉంది తప్పనిస్తే ఇంకేం లేదు, బట్ పసుపు ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది వాష్ చేసినప్పుడు. సో 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1.5 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇది మనం ప్రాన్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి. అండ్ దాని తర్వాత ఇది ఆనియన్ పౌడర్ అనమాట. ఇందులోకి నేను గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసా. ఆనియన్ పౌడర్ మనకి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూను. ఇక్కడ బై మిస్టేక్ ఆనియన్ పౌడర్ ఎక్కువ పడ్డది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ సరిపోయేంత తీసుకుంటాను. మనకు ఆనియన్ పౌడర్ అనేది బయట ఎక్కడైనా సరే ఒక 50-60 రూపీస్ దొరుకుతుంది షాప్స్లో. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇది ఆప్షనల్. మీకు ఆనియన్ పౌడర్ వద్దు అని అనుకుంటే డైరెక్ట్ పెప్పర్ అండ్ గరం మసాలా వేయండి. క్వాంటిటీస్ ఏమీ డిఫరెన్స్ అవసరం లేదు. అండ్ నేను చూపించిన విధంగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఆనియన్ పౌడర్ వేసిన తర్వాత మీ చేత్తోనే ప్రతి పీస్కి అది పట్టేలాగా చేయండి. ఎందుకంటే ఆనియన్ పౌడర్ అనేది అది చాలా ఎక్కువ ఒకటే దగ్గరే ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను యూస్ చేస్తుంది వచ్చేసి గార్లిక్ పౌడర్ కూడా మీకు ఆప్షనల్. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయం కాబట్టి నేను గార్లిక్ పౌడర్ వేసుకుంటున్నా. బట్ మీరు గార్లిక్ పౌడర్ కానీ ఆనియన్ పౌడర్ కానీ హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను మైదా పిండి కొంచెం వేసుకుంటున్నా. అది కొలతలు ఎంత అంటే ఇప్పుడు నేను తీసుకున్న ప్రాన్స్ క్వాంటిటీకి అయితే మాత్రం అప్రాక్సిమేట్గా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా. మనము నెక్స్ట్ ఇంకా కార్న్ఫ్లోర్ కూడా మిక్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ మైదా వేసుకుందాం. ఎందుకంటే మైదా మనకి కాస్త అంటుకుపోతూ ఉంటుంది అనమాట చేతికి. సో దానివల్ల మనం ఫస్ట్ మైదాని మిక్స్ చేసుకుందాం. నీట్గా మిక్స్ చేసుకోండి. అండ్ టెక్స్చర్ కూడా కాస్త గట్టిగా జిగురుగా వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇలా క్లీన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మైదా ఎంతైతే వేసామో సేమ్ టు సేమ్ అంతే కార్న్ఫ్లోర్ కూడా వేస్తాము. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ మనం యూస్ చేస్తాం. మీకు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఎలా కావాలో అలా మీరు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోవడానికి చూస్ చేసుకోండి అట్లీస్ట్ ప్రాన్స్కి. ఎందుకంటే ప్రాన్స్ కాస్త వాటరీ ఎక్కువ ఉంటాయి కదా, కాస్త నీళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్రాన్స్లో. సో దానివల్ల మనము మైదా కార్న్ఫ్లోర్ 2 ఈక్వల్ అమౌంట్స్లో వేసుకుంటున్నాం. అండ్ మీకు కావాలంటే ఇందులోకి ఎగ్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఎగ్ యాడ్ చేయకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఈజీగా ఇలానే మిక్స్ చేసేసుకోవచ్చు అన్నమాట. నేను చూపించిన విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి. ప్రతి ప్రాన్కి పట్టేలాగా ఒకటి పట్టకుండా అలా ఉంటే నీట్గా కోటింగ్ మొత్తం అవ్వకపోతే మనం రెసిపీ చేసుకునేటప్పుడు కాస్త ప్రాబ్లం అవుతుంది. అండ్ నేను చూపించిన విధంగా జస్ట్ లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేస్తే చాలు చేతిలోకి వేసుకొని. ఇట్లా కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్ అవుతుంది. సో దట్ మనం ఆయిల్లో వేసుకొని చేసుకోవడానికి ఈజీగాను ఉంటుంది. నీట్గా కలిపేసుకోండి. అండ్ వాటర్ మాత్రం ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. జస్ట్ చేతిలో కొన్ని వేసుకొని ఎన్ని కావాలో అన్ని మాత్రమే, కన్సిస్టెన్సీ జస్ట్ ఇలా వచ్చేలాగా చేసుకొని చాలు. ఆనియను, వెల్లుల్లి, తర్వాత పచ్చిమిరపకాయలు ఇందులో వేసి 1/2 ఆనియను, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు నేను చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి చాపర్లో. లేకపోతే మరీ సన్నగా కట్ అవ్వాలి. సో సన్నగా కట్ చేసి నెక్స్ట్ ఒక బాండ్లీలో ఆయిల్ పెట్టి అది మినిమం హీట్ అవ్వాలి. అసలు వేడే అవ్వకుండా వేసినారంటే మాత్రం ప్రాన్స్ అనేవి సరిగ్గా రావు. అవి కాస్త మెత్తగా కుక్ అయిపోయి కోటింగ్ అనేది సరిగ్గా పట్టదు. వేరే నాన్ వెజ్లో ఏ ఐటమ్ అయినా సరే కాస్త హీట్ ఎక్కిన తర్వాత వేస్తాం కదా, ప్రాన్స్ మాత్రం హీట్ అయితేనే వేయాలి. ప్రాపర్గా హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో కూడా కాదు, ఒక హై ఫ్లేమ్లో పెట్టి బాగా చిటపట్లాడేలాగా వేసుకోండి. సో స్టార్టింగ్లో ఇలా జస్ట్ ఒక 2-3 లాగా వేసుకోండి. మనం జస్ట్ చెక్ చేయడానికి అంతే. ఇక్కడ చూసారా అవన్నీ ఒకటి అంటుకుపోతున్నాయి కదా, అవి అంటుకుపోయినా ఏం ప్రాబ్లం లేదు. మీరు వాటిని ఏం కదపకండి. అవి కాస్త ఆయిల్లో కాస్త డీప్ ఫ్రై అయిన తర్వాత, ఒక సగం ఫ్రై అయిన తర్వాత మీరు హ్యాపీగా గరిటెతో జస్ట్ వాటిని సపరేట్ చేస్తే అయిపోతాయి. బట్ స్టార్టింగ్ నుంచి చేయాలని చూస్తే అవి ఎక్కువ అంటుకుపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా జస్ట్ కాస్త ఒక 50% ఫ్రై అయిన తర్వాత జస్ట్ మనం ఇలా సపరేట్ చేయాలని చూస్తే సపరేట్ అయిపోతాయి. బట్ స్టార్టింగ్లో చేయాలని చూస్తే ఇంతకుముందు మీరు చూసినట్టు గట్టిగా జిగరుగా అయిపోతాయి అన్నమాట. అంటుకుపోయి సరిగ్గా రావు. సో అవి అంటుకుపోతున్నాయని మీకు అనిపించినా సరే అలానే వదిలేసేయండి. ఒక 50% కుక్ అయిన తర్వాత ఇలా సపరేట్ చేయడానికి ట్రై చేయండి, నీట్గా వస్తాయి.
ఇది మనం అట్లీస్ట్ అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయినా మనం వేసుకోవాలి. బట్ ఒకటి ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ప్రాన్స్ ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేకపోతే బయట ఓవర్ కుక్ అయిపోయి లోపల అండర్ కుక్ అయిపోతుంది అనమాట. ప్రాన్స్కి మనం వేసాం కదా కోటింగ్, దానివల్ల. సో ఎప్పుడైనా సరే మనం ప్రాన్స్ మాత్రం వండుకునేటప్పుడు సిమ్లోనే పెట్టి వండుకోండి. స్టార్టింగ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువగా కాగాలన్నమాట. ఆయిల్ మీడియంగా కాగి వేస్తే అవి సరిగ్గా అవ్వవు. సో ఫుల్ హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేస్తే మాత్రం మీరు వేసినప్పుడు జాగ్రత్త. ఇక్కడ చూసారు కదా ఆయిల్ ఎలా చిట్టుపట్లాడుతుందో. సో దానివల్ల మీరు కాస్త వెనక్కు ఉండండి, మీ ఫేస్ మీద హ్యాండ్స్ మీద పడకుండా. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. మినిమం ఈ కలర్ టర్న్ అయితే చాలు. నెక్స్ట్ ఇంకొక బాండ్లీలో కాస్త ఆయిల్ వేసుకొని మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయ వీటిని ఇందులో వేసుకొని బాగా సాటే చేయాలి. ఎక్కువసేపు ఏమో అవసరం లేదు, లైట్గా సాటే చేసినా కూడా చాలు. ఎందుకంటే మనం ఇది ఒక స్టార్టర్ లాగా చేస్తున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు. కాకపోతే ఏంటంటే వెల్లుల్లిపాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు కాస్త బాగా అవ్వాలి. అండ్ మీకు జీడిపప్పు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ జీడిపప్పు కూడా ఇందులోనే వేసి వేపించేసేయండి. అంటే ఆనియన్ ఎక్కువ ఎప్పుడు కూడా ఓవర్గా కుక్ అయిన తర్వాత మనం జీడిపప్పు వేయకూడదు. సో స్టార్టింగే జీడిపప్పు కూడా వేసి రెండు కలిపేయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేకపోతే జీడిపప్పు అనేది ఆనియన్ వల్ల స్వీట్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఒక చిటికెడంత పసుపు ఇందులోకి. అండ్ గైస్ ఇప్పుడే చెప్తున్నా, ఉప్పు మీ ఇష్టం. ఇందులో ఈ ఆనియన్లోకి ఉప్పు అనేది మీ ఇష్టం. అండ్ ఒక టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నా. వెనిగర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ జ్యూస్ మాత్రం ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండేసేయండి, సో దట్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇందాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ నీట్గా కలపండి. నేను ఉప్పు ఆప్షనల్ ఎందుకనంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ప్రాన్స్లోనే చాలా వేస్తుంటాం అండ్ ప్రాన్స్ కాస్త ఆయిల్ పీల్చుకుంటాయి. మనం ఇలా సాటే చేసినప్పుడు అందులో నుంచి ఇంకా కాస్త వాటరు, ఆయిల్ అన్నీ వచ్చి ఆనియన్స్కి కూడా సరిపోయేలాగా ఉప్పు సరిపోతుంది. తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ ఇక్కడ నేను వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ మళ్ళీ, ఎందుకంటే ఇది లూజ్ పెప్పర్ ప్రాన్స్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్. అండ్ దీంతోపాటు మీకు సాల్ట్ కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి ఒకసారి టేస్ట్ చేసి. అండ్ మనకు రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, రెడ్ చిల్లీ పౌడర్ అంటే చిల్లీ ఫ్లేక్స్ తెలుసు కదా మీకు. సో చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇవన్నీ వేసి ఒకటేసారి ఇంకా మనం మిక్స్ చేయాలి, ఇంకేం యాడ్ చేసే అవసరమే లేదు. ఒకవేళ కావాలంటే ఆప్షనల్గా మ్యాగీ మసాలా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అది లేదు. అంతే గైస్, మన టేస్టీ అండ్ ఎమ్మీ లూజ్ పెప్పర్ ప్రాన్స్ అయితే రెడీ అయిపోయాయి. గైస్ ఇంకా ఇలాంటి మంచి అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ ఇన్ కిచెన్ వ్లాగ్స్. మీ సపోర్ట్ ఇప్పుడు నాకు చాలా అవసరం. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త వెరైటీస్ మీకు ఏం కావాలో నాకు కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, నేను ప్రతిదీ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఈ రెసిపీ చేసుకున్న వాళ్ళు ఎలా టర్న్ అవుట్ అయిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను పిన్ కూడా చేస్తాను. జస్ట్ ట్రై వన్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. టేక్ కేర్.